ఈ రోజు మేము ఉండే దగ్గర మార్నింగ్ వ్యూ ఎటుందో చూపిస్తా చూడండి. ఇది చూసిన తర్వాత మీరే అనుకుంటారు ఓర్ని దీనికే రా ఏమి ఎప్పుడు స్వెటర్లు క్యాప్లు వేసుకునే ఉంటుంది అని అనుకుంటారు. చూస్తున్నారా పొగ మంచి ఎట్టుందో మొత్తం పొగ పెట్టినట్టుంది కదా. ఇదంతా నేను చూస్తున్నా కదా. ఇదంతా చూసిన తర్వాత మైండ్ లో ఒకటైతే ఫిక్స్ అయిపోండి. ఇప్పుడు టైం ఎంత అయిందో ఒకసారి గెస్ చేయండి. నేను ఇప్పుడు టైం చెప్తాను మీకు. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 8:30 అవుతుంది. ఎందుకంటే మా పిల్లలు స్కూల్ కు పోయిన తర్వాత నేను ఈ వీడియో తీస్తున్నా. షేర్ మార్కెట్ లో షేర్లు ఎప్పుడు పెరుగుతాయో ఎప్పుడు తగ్గుతాయో తెలియదు అన్నట్టు ఈ చలి ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు తగ్గుతుందో కూడా మాకు తెలియదు. హాలిడే ఇచ్చినప్పుడు మాత్రం క్లైమేట్ అయితే బాగుంటది. హాలిడే ఎప్పుడైతే లేకుండా స్కూల్ ఉంటుందో అప్పుడు ఇట్లా సతాయిస్తుంది పిల్లల్ని. నన్ను షేర్ మార్కెట్ లకి చలికి ఏమన్నా పోలిక ఉందా అని అనుకుంటున్నారు కదా. అన్నట్టు మర్చిపోయినా మార్కెట్ లో నాకు ఒక ఇన్సిడెంట్ జరిగిందని అన్నా కదా. అది చెప్తా వినండి. మార్కెట్ కు ఒక్కళ్ళే వెళ్ళాలంటే మేము ఇక్కడ భయపడతాము అని నేను మీకు చెప్పినాను కదా ముందు వీడియోలో. అది ఎందుకో ఇక్కడ చెప్తా. దీని కట్ చేస్తే అది వీకెండ్ వర్క్ డేస్ నాకైతే తెలియదు. చెట్టగా ముగ్గురం అయితే తయారైనాం అనమాట మార్కెట్ కు పోవడానికి. ఒక్కసారి మార్కెట్ కి రీచ్ అయినామా దాని తర్వాత గంగ చంద్రముఖిలకి ఎట్లా మారిపోతుందో అట్లా మారిపోతాము మేము. ఇంకా చూసిన ప్రతి ఒక్కటి అది అవసరం ఉందో లేదో ఆలోచించము. ఆగి ఆగి చూసుకుంటా పోతుంటాము. ఓన్లీ చూసుడే ఎక్క మళ్ళీ కొనుక్కునేది ఏం లేదు. అలా చూసే క్రమంలో ఒక చోట నైట్ వేర్స్ అయితే ఉన్నాయి. పిల్లల కోసం నైట్ వేర్ బాగున్నాయి కదా ఒకసారి చూద్దామని అక్కడ ఆగి చూస్తున్నా నేను అంతే. మేము మార్కెట్ అంటేనే మనం కాలేజీకి తీసుకుపోతుంటారు కదా వన్ సైడ్ బ్యాగులు అట్లాంటివి వేసుకొని పోతాం అనమాట. దాంతో పర్సు మొబైల్ ఫ్రంట్ జిప్ లో వేసుకొని అయితే పోయినా నేను నైట్ వేర్ డ్రెస్సులు చూస్తా ఉన్నా. నాకు వెనక బ్యాగ్ ఏదో హల్చల్ జరుగుతున్నట్టు అనిపిస్తుంది. చైన్ తీస్తున్నట్టు చేస్తున్నట్టు. నా ఫ్రెండ్స్ తో పోయినా కదా వాళ్ళు నా వెనకనే ఉన్నారేమో అని అనుకున్నా. కానీ వాళ్ళు నా వెనక లేరు, పక్కన ఉన్నారు. ఎక్కడైతే డ్రెస్సులు చూస్తున్నామో అదే ప్లేస్ లో ఒక అంకుల్ అయితే ట్రేలు అమ్ముతా ఉన్నారు. నా దగ్గర ట్రే ఒకటి పాత పడిపోయింది. ఆ అంకుల్ కూర్చొని అమ్ముతున్నాడు కదా ట్రేలు తీసుకుందాం 100కు 3 ఇస్తున్నాడు అని తీసుకుంటున్నాడు అనమాట. అప్పుడు ఆ అంకుల్ చెప్పినాడు మీరు మార్కెట్ కి వచ్చినప్పుడు బ్యాగులు వెనక్కి పెట్టుకోకండి ముందుకు పెట్టుకోండి లేదంటే దొంగతనం జరుగుతుంది అని చెప్పిన. అప్పుడు అర్థమైంది నాకు తృప్తిలో తప్పింది ప్రమాదము అని. దెబ్బకు నాకుండే 150 రేంజ్ లో కొట్టుకుంటుండే ఆ టైంలో. ఇంకా బ్యాగ్ వెనక నుంచి తీసి సంకలో పెట్టుకున్నా. పిల్లోని కదా సంకలో పట్టుకున్నట్టు. ఇలాంటి ఇన్సిడెంట్స్ మీకు ఎప్పుడన్నా జరిగినాయా? జరిగితే కామెంట్ చేయండి. ఒక వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బై.